గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో వర్క్ చేస్తున్న యంత్రా ఇండియా లిమిటెడ్ నుంచి అఫీషియల్ అప్రెంటిస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇది డైరెక్ట్ అఫీషియల్ నోటిఫికేషన్ నుంచి వచ్చిన అప్డేట్. ఫేక్ న్యూస్ కాదు, రూమర్స్ కాదు. ఆల్ ఓవర్ ఇండియాలో మల్టిపుల్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో లార్జ్ నంబర్ ఆఫ్ అప్రెంటిస్ వేకెన్సీస్ ఫిల్ చేస్తున్నారు. ఎలిజిబిలిటీ వెరీ సింపుల్. జస్ట్ 10th పాస్ క్యాండిడేట్స్ అండ్ ఐటీఐ పాస్ క్యాండిడేట్స్. ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రిటన్ ఎగ్జామ్ లేదు, ఇంటర్వ్యూ లేదు. అప్లికేషన్స్ స్టార్ట్ February 1st, లాస్ట్ డేట్ March 3rd, 2026. కంప్లీట్లీ ఆన్లైన్ ప్రాసెస్. సెలెక్షన్ ప్రాసెస్ ఓన్లీ మెరిట్ బేసిస్. 10th మార్క్స్, ఐటీఐ మార్క్స్ ఆధారంగా డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్లో నేమ్ వస్తే డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయితే ట్రైనింగ్ జాయిన్. ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్. 10th క్యాండిడేట్స్ 8,200 రూపీస్ పర్ మంత్. ఐటీఐ క్యాండిడేట్స్ 9,600 రూపీస్ పర్ మంత్. 1 year పెయిడ్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ ప్లస్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ సర్టిఫికేట్. ఫ్రెండ్స్, ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా మిస్ కాకుండా ఉండాలంటే రైట్ నౌ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే జాబ్ సర్చింగ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోలో కంప్లీట్ వేకెన్సీస్ లిస్ట్, స్టేట్ వైజ్ లొకేషన్స్, కేటగిరీ వైజ్ సీట్స్, ఫీజ్ డీటెయిల్స్, అప్లై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అండ్ అఫీషియల్ నోటిఫికేషన్ రెఫరెన్స్ కూడా చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు కేర్ఫుల్గా చూడండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి యంత్రా ఇండియా లిమిటెడ్ వాళ్ళు ఈ నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఏపీ అండ్ తెలంగాణ అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. ఆన్లైన్ విధానంలోనే ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవాలి. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి February 1st నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే March 3rd వరకు కూడా మీరు యొక్క వేకెన్సీస్కి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఈ వేకెన్సీస్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విద్యార్హత విషయానికి వచ్చినట్టయితే March 3rd, 2026 కల్లా నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ మీకుంటే సరిపోతుంది. ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా నాన్ ఐటీఐ కేటగిరీ వాళ్ళకి అంటే 10th క్లాస్ వాళ్ళకి, అంతేకాకుండా ఐటీఐ చేసిన వాళ్ళకి సపరేట్గా వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మీరు జస్ట్ 10th పాస్ అయిన సర్టిఫికేట్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నాన్ ఐటీఐ కేటగిరీకి సంబంధించి వేకెన్సీస్కి మీరు మినిమం 50% మార్కులతో 10th క్లాస్ పాస్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఐటీఐ కేటగిరీకి సంబంధించి పోస్టులకేమో 10th పాటు సంబంధిత డిపార్ట్మెంట్లో సంబంధిత ట్రేడ్లలో మీరు ఐటీఐ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఇది మనకి ఎలిజిబిలిటీ. 10th వాళ్ళకి సపరేట్గా పోస్టులు ఉన్నాయి, ఐటీఐ వాళ్ళకి కూడా సపరేట్గా పోస్టులు ఉన్నాయి. కాబట్టి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా మీకు మంచి అవకాశం ఇది. ఈ యొక్క వేకెన్సీస్కి మనకి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారు అంటే ఆల్రెడీ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఎటువంటి ఎగ్జామ్ అనేది ఉండదని చెప్పేసి. మనకి సెలెక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ యొక్క క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా లైక్ మనకి పోస్టల్ జీడీఎస్ రిక్రూట్మెంట్కి ఏ విధంగా సెలెక్షన్ ఉంటుందో సేమ్ అదే ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫాలో అవుతారనమాట. జస్ట్ మీరు 10th క్లాస్లో కానీ లేదంటే ఐటీఐ పోస్టులకు అప్లై చేస్తే 10th పాటు ఐటీఐకి సంబంధించి కానీ వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తారు. ఇక్కడ నోటిఫికేషన్లో కూడా మోడ్ ఆఫ్ సెలెక్షన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. సెలెక్షన్ విల్ బీ ఆన్ ద బేసిస్ ఆఫ్ మెరిట్ అండ్ చాయిస్ ఆఫ్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్. అంటే మీరు ఎక్కడైతే అప్లికేషన్ పెడతారో ఆ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి ప్లేస్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని బట్టి మెరిట్ ఆధారంగా మీ యొక్క క్వాలిఫికేషన్స్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసేసి దీనికి సంబంధించి నాన్ ఐటీ వాళ్ళే అంటే 10th వాళ్ళకి సపరేట్ మెరిట్ లిస్టు, ఐటీఐ వాళ్ళకి సంబంధించి సపరేట్ మెరిట్ లిస్ట్ అనేది కేటగిరీల వారీగా రిలీజ్ చేస్తారనమాట. సో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. డైరెక్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత రిక్రూట్మెంట్కి మిమ్మల్ని సెలెక్షన్ చేస్తారనమాట. ఈ విధంగా మీకు ఎంపిక విధానం అనేది ఉంటుంది. అయితే రిక్రూట్మెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారని చెప్పాను కదా. సో మీకు ట్రైనింగ్ పీరియడ్లో ఎవ్రీ మంత్ కూడా సో నాన్ ఐటీ వాళ్ళకి అంటే 10th వాళ్ళకి 8,200 రూపీసు, ఎక్స్ఐటీఏ వాళ్ళకి అంటే ఐటీఐ వాళ్ళకి 9,600 రూపీసు ఆ యొక్క 1 year ట్రైనింగ్ పీరియడ్లో మీకు ఆ అమౌంట్ అనేది పే చేస్తారనమాట. సో ఇది మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ రిలేటెడ్గా సో నాకు కామెంట్లో అయితే అడగండి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ PDF ఒకసారి ఫుల్గా చెక్ చేయండి. ఎలిజిబిలిటీ, ట్రేడ్, లొకేషన్ కరెక్ట్గా సెలెక్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. వన్ స్మాల్ మిస్టేక్, రాంగ్ ట్రేడ్ సెలెక్షన్, రాంగ్ లొకేషన్, రాంగ్ మార్క్స్ ఎంట్రీ, ఈ 3 మిస్టేక్స్ వల్ల చాలా అప్లికేషన్స్ రిజెక్ట్ అవుతాయి. సో అప్లై చేసే ముందు వీడియోని వన్స్ రివైండ్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఫ్రెండ్స్,
ఇలాంటి జెన్యూన్ గవర్నమెంట్ జాబ్ అండ్ అప్రెంటిస్ నోటిఫికేషన్స్ రెగ్యులర్గా ఫస్ట్ టైం అప్డేట్ కావాలంటే రైట్ నౌ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ పెట్టండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే 10th పాస్ ఫ్రెండ్స్, ఐటీఐ ఫ్రెండ్స్, జాబ్ సర్చింగ్ క్యాండిడేట్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. బికాజ్ 1 షేర్ వల్ల ఎవరి ఫ్యూచర్ అయినా చేంజ్ అవ్వచ్చు. మీకు ఈ నోటిఫికేషన్ గురించి ఎలిజిబిలిటీ డౌట్, ట్రేడ్ డౌట్, లొకేషన్ డౌట్, అప్లై ప్రాబ్లం ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో క్లియర్గా అడగండి. మ్యాక్సిమం రిప్లైస్ నేను పర్సనల్గా ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో అప్లై స్టెప్ బై స్టెప్ ప్రాసెస్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్, మెరిట్ క్యాల్కులేషన్ మెథడ్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ పెట్టడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. అప్లై కేర్ఫుల్గా అండ్ సక్సెస్ అచీవ్ చేయండి.